నమస్తే K24 న్యూస్. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మిషన్ 007 సినిమా ట్రైలర్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రేమికులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరో దొడ్ల భరత్ చౌదరి మాట్లాడుతూ ఇది ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఆర్మీ నేపథ్యంలో రూపొందించిన సినిమా అని తెలిపారు. చిత్రాన్ని మహంకాళి మూవీస్ నిర్మించగా మహంకాళి నాగమహేష్ నిర్మాత, మోహన్ కాంత్ దర్శకత్వం వహించగా సినిమా ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి బాధ్యతలు వహించారు. సినిమా త్వరలో విడుదల కానుంది. సినిమా పేరు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులంతా అందరికీ నా నమస్కారం అండి. మూవీ నేమ్ వచ్చేసి మిషన్ 007. ఇది ఇండియా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మూవీ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ మా ఫాదర్ వాళ్ళ ఊరు వచ్చేసి కొండరాజ్ కాలువ. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. ఈ మూవీ అనేది ట్రైలర్ ఇంకా పోస్టర్ లాంచ్ అనేది గల్లా అరుణకుమార్ గారితో నేను చేయడం జరిగిందండి. ఆవిడ మాకు చుట్టాలు అవుతారు. ఆవిడ చెప్పాలంటే ఇంత సపోర్ట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి ఆయనది కూడా చిత్తూరు వాసే. అండ్ డిఓపి వచ్చేసి కిరణ్ దాసరి అండి, ఆయనది చిత్తూరే. సో మేమందరం ఇక్కడ వాళ్ళం కాబట్టి అరుణముగారికి నా ప్రత్యేక నమస్కారం. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నా ప్రత్యేక మూవీ వచ్చేసి యాంటీ టెర్రరిజం మీద చేసాము. ఇది ఎక్కువ షూట్ అనేది భోపాల్లో అయింది. ఇంకొంత పార్ట్ అనేది రాజమండ్రి ఫారెస్ట్లో చేసామండి. అండ్ మోరోవర్ నాది చిత్తూరు చిన్నప్పటి నుంచి. మా ఫాదర్ వాళ్ళది చెప్పాలంటే కొండరాజ్ కాలువలో ఉండేవాళ్ళం. నాది ఇది ఫస్ట్ మూవీ అండి. సో మీరందరూ సపోర్ట్ కావాలని నేను ఎంతో చూస్తున్నాను. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తారని చెప్పి అమ్మగారు నాకు ఇంత చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ అమ్మగారిని కలవడానికి ఆల్మోస్ట్ ఒక్కడే హైదరాబాద్ నుంచి వచ్చాను. మా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ రావాల్సింది, వాళ్ళు కొంచెం ఇట్లా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు రాలేకపోయారండి. సో ఏప్రిల్ 3rd వీక్న మూవీ మీ అందరి ముందుకి వస్తుందండి. ఇది మీరందరూ థియేటర్స్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ 3వ రిలీజ్ కానుంది. నిన్న దొడ్ల భరత్ అనే అతను నన్ను వచ్చి కలవడం జరిగింది. మేడం, మీతో ఫోటో తీసుకుంటాము, మేము ఒక చిన్న మూవీ పాకిస్తాన్కి ఇండియాకి జరిగినటువంటి వారు గురించి తీసాము అని చెప్పడం జరిగింది. నేను నిన్న ఏదో పని మీద ఉండి రేపు పొద్దున్న రాను ఆయన అని చెప్పాను. కానీ మీరు ఇంతమంది ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వస్తారని నాకు తెలియదు. అదేగాక ఈ మూవీ కూడా నేను చూడలేదు, ఊరికే జస్ట్ ఇప్పుడే ట్రైలర్ చూపించారు. కానీ ఒక సంతోషం ఏంటంటే, సంతోషకరమైన విషయం, ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కావచ్చు, మన ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. డైరెక్టర్ వచ్చి మోహన్ కాంత్ అని చిత్తూరు నివాసి. ఈ దొడ్ల భరత్ వచ్చి మా అమ్మమ్మ గారి ఊరు కొండరాజు కాలువ, చిత్తూరు జిల్లాలో దిగుమాగం పక్కన. ఒక విధంగా నాకు రిలేటివ్ కూడా, మేనమామ మనవడు అవుతాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యువ హీరో ఇంకా పైకి రావాలని, అభివృద్ధి చెందాలని, ఆయన చేసినటువంటి చిన్న ప్రయోగమే చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని చెప్పనేసి కోరుకుంటూ, వీళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మీరందరూ కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి యువ హీరోలు, యువ ప్రొడ్యూసర్స్ మన ప్రాంతవాసి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆదరించడం ఎంతైనా సబబు. కాబట్టి అందరూ కూడా చూసి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.